సూపర్ 6 పథకాలు ఈ అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. కర్నూలు జిల్లా రాంపూర్లో వైఎస్ఆర్సీపీ నేత ప్రదీప్ రెడ్డితో కలిసి వెన్నుపోటు పోస్టర్ను ఆవిష్కరించారు బాలనాగిరెడ్డి. చంద్రబాబు ఏడాది పాలనలో అరాచకాలు మోసాలను వివరిస్తూ బుక్లెట్ రిలీజ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విడుదల చేసిన జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని రాజోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మలికిపురంలో ఆవిష్కరించారు. మోసాలకు పురుడు పోసిందే చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం పేరు కాస్త వెన్నుపోటు ప్రభుత్వం అయిందని ఎద్దేవా చేశారు గొల్లపల్లి. అమలు చేయలేని అబద్ధపు హామీలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తల్లికి వందనం అంటూ లెక్కలు చెప్పి కరెంటు బిల్లుల సాకుతో తల్లుల కళ్ళల్లో కన్నీరు నింపారన్నారు. రాష్ట్ర ప్రజలంతా కూటమి చేసే దౌర్జన్యాలను, దోపిడీ పాలనను చూస్తున్నారని, ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసే ఆలోచన చేయాలని హితవు పలికారు. అమరావతిపై ఉన్న శ్రద్ధ వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎందుకు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారవ గ్రామంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకం ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎన్నో అత్యాచారాలు, అరాచకాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని బూడి ముత్యాల నాయుడు ప్రశ్నించారు.